అందరి కాడికి పోతాం పై బీఆర్ఎస్ వన్ కాడికి పోతే తప్పేంది? మరి నీ కాంగ్రెస్ వాడిని మా కాడికి ఎందుకు వచ్చినావు? మాకు మీకేం సంబంధం? నీకెందుకు ప్రచారం చేయాలి? మాకెందుకు మరి డబ్బులు ఇచ్చి మరి ప్రచారం చేయించినావు? డబ్బులు ఇచ్చిర్రు, మాకు చేతి ఖర్చుకి ఇచ్చిర్రు. చెప్తున్నాం కదా, మేము ఆల లెక్క లత్కోరగాళ్ళం కాదు, తిన్న కడుపు ముంగటేసుకొని అబద్ధం ఆడేటోళ్ళం కాదు. మాకు కొత్త క్రెడిబిలిటీ ఉన్నది, మా జాతులకు ఆత్మగౌరవం ఉంది. మా కడుపులకు 5 ఏళ్ళు పోయినాయి అనుకో, 5 ఏళ్ళని కడుక్కుంటాం కానీ వాటిని కరుచుకోము. అలాంటి వాళ్ళం, మాకు చేతి ఖర్చులు ఇచ్చారు కదా. మీరు ఎందుకు ఓటు చేసినారన్న ఒక చిన్న డౌట్. ఆల్రెడీ కాంగ్రెస్ వల్లనే చాలామంది విద్యార్థులు చనిపోయినారు. కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి మళ్ళీ అదే తెలంగాణని మళ్ళీ కాంగ్రెస్ చేతులకు ఎందుకు ఇచ్చినారు? మీరు నిరుద్యోగులు కావచ్చు, స్టూడెంట్స్ గారు ఎందుకు అంతగానో బీఆర్ఎస్కి ఎందుకు వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? బీఆర్ఎస్కి వ్యతిరేకత అంటే వీళ్ళు అసలు పునాదులలోకి వెళ్తే ఒకటే నిమిషాలు చెప్తాం. 2016లో గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది జరిగింది. ఆ గ్రూప్ 2 ఎగ్జామ్లో చాలా అవకతవకలు జరిగినాయి. వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఆ రోజు కవిత మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆమె ఒకే సెంటర్ నుంచి వచ్చింది, నిజామాబాద్ నుంచి వచ్చిర్రు అని చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు ఆ కేసును అట్టనే డ్రాగ్ చేసి ప్రభుత్వం కూడా కౌంటర్లు ఇచ్చి చేయకుండా, ఆ ప్రభుత్వం కూడా రాలేదు, కోర్టుకు వచ్చి హాజరు కాకుండా ఆ కేసు 2016 వస్తే 2020 లాక్డౌన్లో ఇచ్చిర్రు. ఆ కేసు తెగకముందు ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ గ్రూప్ 2 ఉంది. అప్పటికి ఏపీలో 3 గ్రూప్ 2లు అయిపోయినాయి. వీళ్ళు ఇవ్వలేదు. తర్వాత గ్రూప్ 1కు కూడా వీళ్ళు ఏదో తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసు అని పెట్టేసిర్రు. అది పెట్టేసి ఇప్పుడు ఆర్డీఓ వచ్చినోడు సివిల్స్లో వాడికి ఐఏఎస్ అయితే అన్ని డిపార్ట్మెంట్లలో తిరగవచ్చు. ఇక్కడ ఆర్డీఓ అయితే ఓన్లీ రెవెన్యూ. ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయితే ఆడు సోషల్ వెల్ఫేర్లోనే ఉండాలి సత్యంత వరకు. అదే డిపార్ట్మెంట్లో ఆడు ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు వెళ్ళాలి. అట్లా కాకుండా చేస్తామని చెప్పేసి దాన్ని డిలేట్ చేసిర్రు. తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని పెడుతున్నారు. అట్లా డిలే చేసి 10 ఏళ్ళు గ్రూప్ 1కి అయిపోయింది. తర్వాత గ్రూప్ 2 ఒకటే ఇచ్చిర్రు, పక్క రాష్ట్రం 4 ఇస్తే. తర్వాత కొన్ని కేసులు వీళ్ళు మరి అతి ఉత్సాహంతో దాంతో ఎప్పుడైనా నోటిఫికేషన్లో కొన్ని కేసులు పడతాయి. అది ప్రభుత్వం విద్యార్థులకు డిలే కావద్దని తొందర రావాలి. వీళ్ళ వ్యవహారాలు వీళ్ళంతా ఇక దందాలు రియల్ ఎస్టేట్లు ఇవన్నీ చూసుకుంటే వీళ్ళిటను ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. అట్లా అయిపోయి డిలే అయినాయి. సరే ఏదో ఒకటి అయిపోయింది, 80,000కు నోటిఫికేషన్లు ఇచ్చారు. పేపర్ లీక్ అయినప్పుడు అసలు కథ ఇక్కడనే మొదలైంది. లీక్ అయినప్పుడు పోరగాళ్ళు ఇబ్బంది పడేటప్పుడు టక్కునే జనార్దన్ రెడ్డి వద్దన్నప్పుడు తీసేసి వీళ్ళు ఉన్న నోటిఫికేషన్లు ఇన్ని రోజులు ఉన్నాయి, ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి, మేము కలపమన్నప్పుడు వాళ్ళు జనార్దన్ రెడ్డిని తీసేసి కొన్ని వేకెన్సీస్ కలిపి ఎగ్జామ్ పెట్టుంటే ఇలా బీఆర్ఎస్కి గతి వచ్చేది కాదు. వీళ్ళు పంతానికి పోయి వీళ్ళు మునిగిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పంతానికి వస్తుండు, ఈయన కథ కూడా అవుతుంది పక్కా. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఇంకొక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఆ రోజు కేటీఆర్ గారు వచ్చి ప్రవళిక మరణాన్ని కొద్దిగా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేటటువంటి చాలా తప్పు. ఆ రోజు ఈయన కౌంటర్ ఇవ్వగానే ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చింది నేనే. ఆమె అప్లై చేసింది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లలో ఆల్ టికెట్లు తీసి అన్నీ పెట్టేసి నేనే ఎమ్మటే రిలీజ్ చేసేసినాం. ఎందుకంటే మాకు ఏంటంటే ఉద్యోగాల కన్నా కూడా మా తెలంగాణ ఆడపడుచులను కానీ మా తెలంగాణ సమాజాన్ని కానీ తెలంగాణ నిరుద్యోగులు కానీ అవమానపరిచినప్పుడు తెలంగాణలో అవమానాన్ని ఎవరు తట్టుకోలేడు. ఇక్కడ ఆత్మగౌరవానికి ఎక్కువ మర్యాద ఉంటుంది. కొద్దిగా వెనక్కి రావచ్చు, ముందుకు రావచ్చు రిటాలియేషన్ అనేది. ఆ క్రమంలో మేమేందంటే వీళ్ళని అడిగినాం, అప్పటికి కూడా మేము చేయమంటే వాళ్ళు చేయలేదు. మాకు కావాల్సినటువంటి కనీసం వీళ్ళు మేనిఫెస్టోలో ఒక అక్షరం కూడా పెట్టలేదు బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు మేనిఫెస్టోలో 3 పేజీలు పెట్టిర్రు. అలా ఓ అమ్మాయికి ఎన్ని అనుకున్నావు, ఇట్లా అన్నిటిని పోస్తే ఇంత రాసి పడుతుంది. ఇంక మేము అన్నీ నమ్మినాం. ఇంకెందుకు నమ్మినాం అంటే రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చింది సెప్టెంబర్లోనే అని చెప్పేసి సరూర్ నగర్లో రాహుల్ గాంధీ కుటుంబాన్ని వీళ్ళనందరినీ నమ్మేసినాం. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకటే, అవమానాలు పరుస్తూ మాట్లాడితే మాత్రం ఒక్కొక్కరికి మీకందరికి కూడా బీఆర్ఎస్కు పట్టిన గతి కన్నా ఎక్కువ పడుతుంది. మిమ్మల్ని తెలంగాణ సమాజం ఊకోదు, మిమ్మల్ని ఉరికిస్తుంది తెలంగాణ సమాజం అనేది ఒక హెచ్చరిక. మీరు ఈ రోజైతే ఏదైతే గ్రూప్ 1లో 2-3 సార్లు ఆల్ టికెట్లు పెట్టిర్రో, మీకు ఆల్ టికెట్లు పెట్టడం ఆన్లైన్లో పెద్ద ఇబ్బంది కాదు. ఖచ్చితంగా డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. గ్రూప్ 1:100 ఇవ్వాలి. ఇవన్నీ లీగల్ సమస్యలు కాదు. ఒక్కడు బల్మూరి వెంకట్ ఈయన నమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన నమ్ముకొని ఈయన చేసేదంతా చేస్తున్నాడు. ఒక్కరిని నమ్ముకుంటే మరి ఆయన ఒక్కంతో ఓట్లు వేయించుకోకపోయినావు. ఇవాళ ఈయన ఎందుకు నమ్ముతున్నాడు అంటే ఆయన ఒక గ్రూప్ 1 కేసు వేసి దాంట్లో ఎక్కడి నుంచో అడ్వకేట్లను తీసుకొచ్చి గెలిచి ఇది చేస్తున్నాడు. మరి ఎక్కడి నుంచి అడ్వకేట్లను తెచ్చినావుగా, కపిల్ సింబాల్ని కానీ లేకుంటే వీరప్ప మొయిల్ని కానీ ఇంకో ఎవరెవరో గొప్ప వాళ్ళని కానీ ఇంకోళ్ళని కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు మాకు గ్రూప్ 1లో ఏదైతే లిటిగేషన్ వస్తుంది అంటున్నావో, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెడితే లీగల్ ప్రాబ్లం అవుతాయంటే అన్నింటినీ రిజాల్వ్ చేసి మాకు ఇవ్వచ్చు కదా. నీకు చిత్తశుద్ధి లేదు. నీకు ఇలా ఒక
18,000 పోస్టులతోటి మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తుంటున్నాం. మరి ఇంకా 1,82,000 పోస్టులు ఎక్కడ పోతున్నాయి? వాటిని అన్నింటిని అమ్ముకుంటారు వీళ్ళు. ఖచ్చితంగా మాకు వీళ్ళ మీద విశ్వాసం లేదు. కాబట్టే మేము ముందస్తు ఒకసారి మోసపోయినాం, రెండోసారి మోసపోయినాం, మూడోసారి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో మోసపోవద్దు. 1,82,000 ఉద్యోగాలకు వీళ్ళు అవుట్ సోర్సింగ్లు అమ్ముకుంటారు. నెక్స్ట్ ఎందుకు అమ్ముకుంటారు అంటే జిల్లాలు తగ్గించినాక జోనల్ ఎఫెక్ట్ అవుతుంది. జోనల్ సిస్టమ్ ఇంకా 2-3 ఏళ్ళ వరకు రేవంత్ రెడ్డి తీసుకురాలేడు. ఖచ్చితంగా ఆగుద్ది. ఆగినాక ఈ లోపల గుడ్ గవర్నెన్స్ కింద అని చెప్పేసి అన్ని పోస్టులను అమ్ముకుంటారు. కాంగ్రెస్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఎందుకు అంత నమ్మకంగా ఉన్నాం అమ్ముకుంటారని అంటే మేము అడగకముందే, కోర్టు అడగకముందే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమంటే నోటిఫికేషన్ రద్దు చేసారు. ఎగ్జామ్ రద్దు చేయమంటే మేము అడగకముందే 2 రోజులు డేట్ ఎక్స్టెండ్ చేసి 1,62,000 మందికి అప్లికేషన్లకు అవకాశం ఇచ్చిర్రు. మేము అడగకముందే అన్ని చేసి ఇలా కాంగ్రెస్ వాళ్ళకు అవకాశం ఇచ్చిర్రు. మేము అడుగుతున్నటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లకు న్యాయపరమైన చిక్కులు రానటువంటి చేస్తున్నారు. కాబట్టి అందరు చెప్పినటువంటి ఇప్పుడు మాకు వాస్తవాలు అనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అంటేనే ముంచుద్దనేది, కాంగ్రెస్ అంటేనే ఇల్లు అంతా కరప్షన్ అనేటటువంటిది మాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని అన్నింటినీ కూడా కడుపులో పెట్టుకొని వీళ్ళు మారిర్రు. కాంగ్రెస్ అంటే 2.0 అనుకున్నాం, కొత్త జనరేషన్ అనుకున్నాం. కానీ ఇదంతా మళ్ళీ పాత విధానమే ఉంది. కాబట్టి మాకు కాంగ్రెస్ మీద నమ్మకం లేదు. దీనికి మేము ప్రతిపక్షాల వాళ్ళని ఎక్కడన్నా మద్దతు కోరినా కానీ మీరు రాజకీయ రంగు బులిమితే మాత్రం మీకు రంగులేయాల్సి వస్తుంది అని మేము హెచ్చరిక జారీ చేస్తూ, ఇప్పటికైనా మీరు చిల్లర మల్లర ప్రెస్ మీట్లు పెట్టి నిరుద్యోగులను అవమానపరచొద్దని మీకు వేడుకోవడం జరుగుతుంది. హెచ్చరిక కూడా జారీ చేయడం జరుగుతుంది.